వెల్కమ్ టు AP23 న్యూస్. టు ది పాయింట్కి స్వాగతం. అనూహ్య రీతిలో కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి రీసెంట్గా ఈ నెల 6వ తారీఖున చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్కి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాస్పదం అవటం, ఇది మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ఆ వివాదాస్పదం తర్వాత ఆయన మీద తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఈరోజు ఉదయం ఆయన్ని తీసుకొచ్చేందుకు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు హైదరాబాద్ వెళ్ళారు. ఆయన రానని బయట గుమ్మం దగ్గర, బయట గేటు దగ్గర ఉంటే పిలిస్తే గేటు దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కుర్చీ తెప్పించుకుని బయట వేసుకుని కూర్చుని వాళ్ళని నుంచోబెట్టి, వాళ్ళ కనీసం కుర్చీ కూడా వేయకుండా వాళ్ళని అలాగే నిలబెట్టి మాట్లాడి నేను రాను అని చెప్పని అక్కడే ఉండి కొన్ని అనుకూల మీడియా ఛానల్స్కి ఫోన్ చేశారని కూడా ఫోన్ చేసి అక్కడే కూర్చుని వాళ్ళతో వివాదం పెట్టుకుంటూ, అంటే బలవంతంగా తీసుకెళ్ళాలి అనే దానికోసం ఒక ప్రణాళిక రచించుకుని కూర్చున్నారు. ఎందుకంటే అది రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయ కోణంలోనే ఆయన చాలా తెలివిగా ఆలోచిస్తూ అక్కడే కూర్చుని చాలా వివాదాన్ని చేసే ప్రయత్నం చేశారు. సరే, ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే, ఆయన అరెస్టుకి ముందు వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడారు, అరెస్టు తర్వాత చాలా మాట్లాడుతున్నారు. అరెస్టుకు ముందు ఖండిస్తున్నాం అన్నారు సాక్షి పేపరు. సరే, డిబేట్ చేసినప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ పదాలు వల్లించకపోతే, ఎవరైతే విశ్లేషకుడు అని చెప్తూ ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఎవరైతే కృష్ణరాజు అనే అతను ఉన్నాడో, అతను మాట్లాడుతున్నప్పుడు ఇతను కంట్రోల్ చేయలేకపోయాడు. లక్ష్మీ పార్వతి అంశంలో ఒక కాలర్ మాట్లాడుతున్నప్పుడు అంత అగ్రెసివ్గా రెస్పాండ్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసు అమరావతి మహిళల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల గురించి కానీ, వాళ్ళని సెక్స్ వర్కర్లు అని చెప్పేటప్పుడు సంబోధించాడు పలికినాడు పదాలు కానీ, అమరావతి దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని చెప్పని పలుకుతున్నప్పుడు సందర్భంలో కానీ, దాన్నప్పుడు ఈయన అంత అగ్రెసివ్గా కట్ చేయలా, స్పందించలేదు. ఊరుకోండి, మనకెందుకు వచ్చింది, రేపొద్దున సోషల్ మీడియాలో మీ మీద మళ్ళీ ట్రోల్స్ చేస్తారు అనేటువంటి, అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉంటేనే కదా రేపొద్దున ఈ అంశం వివాదం అవుతుంది అని తెలుసు కదా. వివాదం అవుతుంది అని తెలిసినటువంటి అంశాన్ని ఎందుకు ఆయన కట్ చేయలేకపోయాడు? వివాదం అవుతుందని తెలిసినటువంటి అంశాన్ని ఎందుకు ఆయన ఖండించలేకపోయాడు? అప్పుడే అది ఆయనకి వివాదం అవుతుంది అంశం, ఇది వివాదరహితమైన, వివాదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అని ఒక సీనియర్ జర్నలిస్ట్గా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అంటే మనం కూర్చుని సంపాదకీయం చేసేటప్పుడు కొన్ని పదాలని తీసేస్తుంటాం, కొన్ని పదాలని కలుపుకుంటూ పెడుతుంటాం. నాకు తెలిసిన జర్నలిజంలో అయితే కొన్ని పదాలని మనం రాయకపోతే, రాస్తే కంటెంట్ బాగుంటుంది, రాకపోతే కంటెంట్ కొంచెం తగ్గిన, ఆ గ్రావిటీ తగ్గిన, కంటెంట్ గ్రావిటీ కొంచెం తగ్గిన దాన్ని అంటే ఆ సందర్భాన్ని మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అంటే రెండు దారులు, ఒకటి అగ్రెసివ్గా మనం దాన్ని మనం ఫీల్ అయ్యి ఆ కంటెంట్ని ఇస్తున్నాం అనేది ఒకటైతే, లేదు ఆ కంటెంట్ని అలా చెప్తే సరిపోతుంది, దాని మీద మనం అంతకు మించి మాట్లాడకూడదని. సో ఆ కంటెంట్ని వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకోకపోతే అంత పెద్ద పదాలని ఆయన ఉచ్చరించాల్సిన అవసరం ఉండేది కాదు, ఉచ్చరించేవాడు కాదు. అంత పెద్ద పదాలని పలుకుతున్నప్పుడు ఈయన దాన్ని ఖండించేవాడు. సో ఖండించకపోవటం అంటే ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గానే ఇద్దరు చర్చించారు, అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. ఆ అంశాన్ని చర్చకు తీసుకురావాలి ఉద్దేశంతోనే ఆ డిబేట్ని స్టార్ట్ చేశారు కూడా. సో అది క్లియర్ అయిపోయింది. ఆయన ఇంటెన్షన్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ టెక్నికల్గా దొరికినటువంటి ఆ వీడియో ఫుటేజ్లో ఆయన పోనం ఉండి మళ్ళీ అలా మాట్లాడితే మీ మీద, అంటే వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. లక్ష్మీ పార్వతి విషయంలో ఆయన రెస్పాండ్ అయినటువంటి విధానం, అమరావతికి సంబంధించినటువంటి సెక్స్ వర్కర్ల సందర్భంలో మాట్లాడేటప్పుడు
అది అమరావతిలో అది అది దేవతల రాజధాని కాదు, వేసల రాజధాని అని అన్నప్పుడు కానీ ఆయన అంత అగ్రెసివ్గా కనిపించలేదు. సో దాని ఇంటెన్షనల్గా ఆయన ఏంటి అనే దాని మీద అర్థమవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు వైసీపీ నేతలు తెర మీదకి వచ్చారు, ఖండించాము అన్నారు. ఖండించినప్పుడు చట్టం దాని పని దాన్ని చేసుకుపోతున్నప్పుడు దాన్ని సాక్షి యాజమాన్యం కానీ వైసీపీ నేతలు కానీ ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది. కేఎస్ఆర్ని ఎందుకు ఓన్ చేసుకున్నారు, ఎందుకు మరలా ఇప్పుడు దాన్ని రాజకీయ కోణంలో తీసుకొస్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి అనే సందర్భాల్లో మాకు మీడియాలు లేవు అని చెప్పారు. సాక్షి ఆయన మీడియా అంటే అది సాక్షి మీడియా నాది కాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. సరే, ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే ఎందుకు మాట్లాడుతున్నారు? మన గతంలో చూస్తే కనుక విమానాశ్రయంలో ఏదో దొరికింది, దానికి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరో తాలూకా వాళ్ళ దగ్గర దొరికింది అనే ఒక పోస్ట్ని జస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా 70 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, ఆయన చేసి పోస్ట్ ఫార్వర్డ్ చేశాడు అంతే వాట్సాప్ గ్రూప్లో. రాజద్రోహం కేసు పెట్టి తీసుకొచ్చారు హుటాహుటిన అర్ధరాత్రి పూట. దానిలో మరి నేరం ఏమీ లేదు కదా. వాళ్ళేమి అది వాట్సాప్లో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చారు, మరి అది ఎక్కడ మొదలైందో తెలియదు కదా. మరి దానిలో కూడా ఏం నేరం లేదు కదా. మరి ఎందుకు అలాగా తీసుకొచ్చారు అప్పటికప్పుడు? జర్నలిస్టులను అప్పుడు ఎంతమందిని వేధించారు? సరే, ఇప్పుడంటే సంఖ్యలు వేసేస్తున్నారు అంటున్నారు. సరే చూద్దాం. గతంలో కొన్ని సందర్భాలు, ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడాడు. రాజధాని అమరావతి ప్రాంతం మహిళలను కించపరిచిన సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయడంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందంటూ సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్స్ వేదికగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయని అన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య వాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజలు తరపున వీరెవ్వరూ గొంతెత్తకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తన దుర్మార్గపు పాలన, మోసాలు, అవినీతి, వైఫల్యాలపై స్వర్వం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం పాల్పడుతూ అణిచివేయడానికి యత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్ష సాధింపులకు, విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం అని వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. సహజంగానే డిబేట్లో కొందరు వ్యక్తులు అనుకూలంగానూ మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతుంటారని గుర్తు చేశారు. కొన్ని టీవీ ఛానళ్ళలో వ్యక్తిత్వాలని హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా అని ఆయన ప్రశ్నించారు. అవి ఇప్పటికీ కొనసాగించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని, పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్కుల్ని డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదన్నారు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడని ఆరోపించారు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఓ ఛానల్పై గతంలో సాక్షి కాదు ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను యంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారని చెప్పుకొచ్చారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్ళు, అందులో ఏడాది గడిచిపోయిందని జగన్ అన్నారు. మిగిలిన 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుందని, అది రెండింతలవుతుందని మర్చిపోకుండంటూ సీఎం చంద్రబాబుని హెచ్చరించే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి వెర్షన్. సో ఇంకో వెర్షన్ ఉంది, అది కూడా చదువుతా. సజ్జల రామకృష్ణారెడ్డి
రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. సాక్షిలో చేసిన ఆ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. అలాగే రాజధాని మహిళలపై అక్కస్సు వెళ్ళగక్కుతూ తీవ్ర పదజాలంతో దూషించారు. సోమవారం ఆయన అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరసన చేస్తున్న మహిళలను పిచాచాలు, రాక్షసులు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఆవేదనతో నిరసన చేస్తున్న రాజధాని మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ ఆర్గనైజర్గా ఉన్న సంకర తెగ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సంచలనంగా మారింది. సాక్షి మీడియాలో ఇటీవల చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలను ఆయన చాలా సాదాసీదాగా తీసుకున్నారు. అయితే ఈ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై రాజధాని ప్రాంతంలోనే తూళ్లూరు పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతమయ్యాయి. దీన్ని జిల్లాలోని సాక్షి కార్యాలయాల వద్దకు భారీగా ప్రజలు చేరుకొని ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుతో పాటు సాక్షి మీడియాపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కొమ్మినేని పోలీసులు అరెస్టు చేశారు. అలాంటి వేళ ఈ వ్యవహారంపై అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలపై సైతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటికే సాక్షి చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన తీరు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఇంకోవైపు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత వేరువేరుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేయడం దారుణమంటూ వారు ఖండించారు. దీని వెనుకున్న వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదంటూ స్పష్టం చేశారు. సో ఇది ఓవరాల్గా ఇటు గవర్నమెంట్ వెర్షన్ కావచ్చు, అటు సజ్జల వెర్షన్ కావచ్చు, అటు గత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెర్షన్ కావచ్చు. అందులో నాకు అర్థం కానటువంటి చాలా అంశాలు ఉన్నాయి. అదే అంశాలని చర్చిద్దాం. చర్చలో పాటు మనతో పాటు పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి రాఘవేంద్ర, పొలిటికల్ అనలిస్టు కుండబద్దల గౌతమ్ గారు, గౌతమ్ కాటా, బీజేపీ పార్టీ నుంచి కొక్కెర శ్రీనివాస్ యాదవ్, మరో పొలిటికల్ అనలిస్టు శ్రీలీల గారు, సీనియర్ జర్నలిస్టు, మరో పొలిటికల్ అనలిస్టు మస్తాన్ గారు. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏదో అన్నారు, వినపడలే నాకు. నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది రండి. ఎందుకంత కోపంగా మాట్లాడతారు? కోపం కాకేంటండి? టీవీ కాదు సార్, టీవీ డిబేట్ కాదు సార్. టీవీ డిబేట్లో చర్చలు చేసే యాంకర్లు అంటే మీకు మరీ చులకనగా ఉన్నట్టుంది. అలా ఎవరంటే చులకన లేదండి, అందరూ అంటే గౌరవమే. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు కానీ వాళ్ళకి వత్తాసు పలుకుతున్న ఈ జర్నలిస్టులు యాక్చువల్ గా మీతో సాటి జర్నలిస్టులు అని అనలేను, కానీ మీకంటే గొప్ప జర్నలిస్టులు వీళ్ళందరూ. దశాబ్దాల కాలంగా ఈ జర్నలిజాన్ని పట్టుకొని వేళ్లాడుతూ, ఊళ్ళాడుతూ, ఓడలోడుతూ వీళ్ళ ముందుగా ఎంతమంది జర్నలిస్టులు వచ్చి ఉంటారండి. అలాంటి ఆ జర్నలిస్టులు ఇప్పుడు విషం కక్కుతా ఉంటే దానికి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వత్తాసు పలుకుతున్నాడు. పార్టీలు కూడా దిగిపోయాయి. పిశాచులు, రాక్షసులకి ఆ మధ్యలో జరిగిన సంకర జాతి అనే దాకా వెళ్ళిపోయాడంటే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అవును, ఈ కొమ్మినేని శ్రీనివాసుని అరెస్ట్ చేయడానికి 72 గంటల సమయం పట్టిందని ఇప్పటి వరకు ఆగ్రహావేశాలు బాగా పెళ్లిబుకుతున్నాయి. కృష్ణరాజు తప్పించుకొని పోవడానికి ఇదే ఆస్కారం అయి కూర్చుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మరి విజయవాడ ఎంత దూరం అండి? ఆ విజయవాడలో ఉన్న ఈ కృష్ణరాజు ఇంటికి తాళం వేసి పారిపోయాడు అని అంటే మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. 1కి 2 వీడియోలు, ఆ రోజు మాట్లాడింది కాకుండా నిన్న మరొక వీడియో కూడా డిలీట్ చేశాడు. అది చేసిన తర్వాత కూడా ఆయన పారిపోగలిగాడు.
దీంతో పాటు ఇప్పుడు మరి కొత్త అంశం ఒకటి తీసుకొస్తున్నారు. మేము సీనియర్ సిటిజన్స్ అని. మాకు వచ్చాయి, వీళ్ళకి వచ్చాయి ఏళ్ళు. ఎందుకు? ఏం చేయను? అది కూడా ఇంతలావును ఊరుతుంది మాను కూడా. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ విషం కక్కుతా ఉంటే మరి వీళ్ళు మాట్లాడిన మాటల మీద ఒక ట్వీట్ రాలేదండి. అదే కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు అనగానే బోల్డంత మంది రకరకాలుగా ఈ రోజు చూశాను. దేవులపల్లి అమరుతో సైతం మరి ఆయన పెద్ద సీనియర్ జర్నలిస్టే. అవును, ప్రెస్ అకాడమీ చైర్మన్. ఓకే, గౌతమ్ గారు, రాఘవేంద్ర గారు విన్నారా? మీకు ఓ సామెత ఐడియా ఉందా? మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట వెనకటికి ఒక ఆవిడ. ఇది నేను చాలా పెద్దవాళ్ళ నోట్లో నుంచి విన్నాను గతంలో. ఇంకొక ఆవిడ రోజు మొగుడిని కొడుతూ ఉండేదంటే ఎంటబడి ఊరంతా తిప్పి కొట్టి, సాక్షులు ఉన్నా సరే ఆవిడ తప్పు చేస్తున్నది సరే ఆవిడే మొగసాలకి వెళ్ళి అమ్మో నా మొగుడు కొడుతున్నాడు, చంపేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు అని చెప్పాడు. వైసీపీ నేతల పనితీరు కూడా ఉదయం నుంచి అలాగే ఉందా? బహిరంగంగా ఒక వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమి చర్చిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం పొద్దునుంచి వైసీపీ నేతలు చేస్తూ ఉన్నారు. దీన్నే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే అంటారు. ఏమంటారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గౌతమ్ గారికి, ఇతర సభ్యులకి, అదేవిధంగా AP23 వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముడ్డి కింద 30 సంవత్సరాలు వస్తే ఏం ఉపయోగం అండి? కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, తెలివి అనేది లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము సీనియర్ జర్నలిస్టుమే అని చెప్పేసి ఒక ముసుగేసుకొని ఒక రాజకీయ పార్టీ కోసం ఏకపక్షంగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి దౌర్భాగ్యుల్ని, దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. ఈరోజు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిందంట. అసలు ఈయనకేం సంబంధం అండి రెడ్ బుక్ గురించి ఈయన మాట్లాడటం? ఈయన మీద ఏం కక్షి కట్టి ఏం చేశారని చెప్పి అంటే నువ్వు గతంలో ఏదో చేస్తున్నావు కాబట్టి నువ్వు రెడ్ బుక్ లో నువ్వు భయపడతా, నువ్వు ఇప్పుడుగా నీకు తెలుసు ఏదో ఒక రోజు నన్ను అరెస్ట్ చేస్తాను, నేను చేసిన ఏదో పనులకి, నేను మాట్లాడిన ఏదో మాటలకి ఏదో ఒక విధంగా నన్ను చేస్తానని చెప్పి చెప్తున్నాడు. నేను ఒక సీనియర్ సిటిజన్ని, నాకు 70 years వచ్చాయి, నన్ను కక్ష కానింపుగా తీసుకెళ్తున్నానంటే ఆ రోజు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు నీకంటే 2 సంవత్సరాలు పెద్ద. ఆ రోజు నువ్వేం కూర్చావు? ఇదే సాక్షి ఛానల్లో కూర్చొని ఆ రోజు నువ్వు సమర్థించావా? ఈరోజు మనం చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ గత 2-3 days నుంచి జరుగుతా ఉంటే జరిగిన మొదటి రోజున సాక్షి వాళ్ళు ఒక స్క్రోలింగ్ వదిలేరు. ఏంటంటే ఏదైతే అమరావతి మహిళలకు సంబంధించి ఒక స్క్రోలింగ్ వస్తుందో దానికి సాక్షి ఛానల్కి సంబంధం లేదు, అది కృష్ణరాజు గారి వ్యక్తిగత విషయం అని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఊపుకుంటా ఒకతను అరెస్ట్ చేసేసరికి మళ్ళీ బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి స్పందించినటువంటి పరిస్థితి, సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి స్పందించినటువంటి పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడ మీ ఛానల్లో ఒక వ్యక్తి వచ్చేసి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ లో మాట్లాడిన ప్రతి మాట గురించి ఆ పర్టికులర్ ఛానల్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా? మీరు బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఆ ఛానల్ ఎండీగా ఉన్నటువంటి భారతరెడ్డి గారు నాకు ఆ ఛానల్కి సంబంధం లేదు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోనని ఏమన్నా బయటకు వచ్చి చెప్పగలరా? అంటే మీ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్కటి కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఆ రోజు ఏదైతే మహిళలు అమరావతి చుట్టుపక్కల ఉండే మహిళల్ని, ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసించే ఎస్సీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితిలో కనీసం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక వ్యవస్థ నడిపించే వ్యక్తిగా దాది తప్పు, అలా మాట్లాడకూడదు అని చెప్పేసి కనీసం వారిని మీ ఛానల్ నుంచి తప్పించే ప్రయత్నం అన్నా మీరు చేశారా? అది మీ చేతుల్లోనే ఉంది, దానికి ప్రభుత్వం ఏం అవసరం లేదు కదా. కనీసం మీరు కేఎస్ఆర్ని కానీ మీరు ఏమైనా తప్పించారా? ఎందుకు మీరు మందరించలేకపోయారు? తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు,
మా పార్టీకి ఆ వ్యాఖ్యలకి ఎటువంటి సంబంధం లేదు. అంటే వీళ్ళు చెప్పేది ఎట్లా ఉండదంటే జగన్మోహన్ రెడ్డికి భారతి గారికి సంబంధం లేదని చెప్తున్నారు. వైసీపీకి సంబంధించిన పత్రిక అదే విధంగా ఛానల్ సాక్షి అవునా కాదా? మీరు చేసే ప్రతి తప్పుని, మీరు చేసే ప్రతి ఎదవ పనిని, మీరు ఈ ప్రభుత్వం మీద చిమ్మే ప్రతి ఒక్క విషయాన్ని ఏ ఛానల్లో రాకపోయినా, ఏ పత్రికలో రాకపోయినా ఉదయానికల్లా మీ పేపర్లో వేసుకొని మీ ఛానల్స్ లో పదే పదే చూపించి జనాల్ని ఇంకా మభ్యపెట్టి రాష్ట్ర ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించేది మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చేసి భారత రాజ్యాంగం వ్యవస్థ పాడైపోతా ఉంది, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, న్యాయ వ్యవస్థ కళ్ళు లేవు, దేవుడా చెవులు మూసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉంటే. మీ నోట్లో నుంచేనా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ రాజ్యాంగాన్ని నడపండి, న్యాయ వ్యవస్థను గౌరవించండి అని కొత్తగా వింటా ఉన్నాం. మీరు ఒక మాట మాట్లాడారు, మీరు ఈ రోజు నాటిన విత్తనాలే రేపు అవే పండ్ల రిజల్ట్ వస్తాయి అన్నారు కదా. ఇది కూడా దాని ప్రతిఫలమే. కర్మ ఎవరిని వదలదు అని ఇంతకు ముందు పదే పదే చెప్పున్నాం. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతా ఉన్నాయి. ఈరోజు అమరావతి చుట్టుపక్కల నివసించే మహిళలందరికీ కూడా మీకు క్షమాపణ చెప్పడానికి తప్పేమైందండి? మీకేం ఇబ్బంది ఏంటి? అతను ఒక కేఎస్ఆర్, అదే విధంగా కృష్ణరాజు గారు మీ ఛానల్లో కూర్చొని, సాక్షాత్తు మీ లైవ్ ఛానల్లో కూర్చొని మహిళల్ని వేశ్యలుగా ఆ ప్రాంతంలో వివిధ సంస్థలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే దానికి ప్రూఫ్లు ఉన్నాయా? దీంట్లో మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియాని ఇన్వాల్వ్ చేయటం. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మీద, రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు, పెట్టుబడులు, టూరిజం హబ్ గా తయారవబోతున్న ఇటువంటి రాష్ట్రం గురించి, ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం గురించి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు మీరు చేస్తా ఉన్నారంటే మీ మనసులో నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి మీద, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద, అమరావతి నిర్మాణం మీద మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు చేయలేని పని ఈ రోజు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఎక్కడైతే పూర్తి చేస్తారో, ఈ అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే ఒక గెజిట్ నోట్ తీసుకొచ్చారు రాజధానిగా. మిమ్మల్ని ఇప్పటికే ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు. ఈరోజు మళ్ళీ కొత్తగా అమరావతి మీద ఇటువంటి లేనిపోని తప్పుడు ప్రచారాలకు మీరు లేవనెత్తా ఉన్నారంటే మరొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మనులు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఉపేక్షించే పద్ధతే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు రెడ్ బుక్లు కాదు, రెడ్ బుక్లు రాసింది మీలాంటి వాళ్ళ కోసం కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ముసుగులో ఉండి ప్రభుత్వానికి ఎవరైతే ఆ రోజు బానిసరాయి వాళ్ళ యొక్క విధుల్ని మరిచి ఎవరైతే ఆ రోజు పనిచేశారో అటువంటి వాళ్ళ కోసం చేసింది. మీలాంటి పిల్లి పిత్రోళ్ళ గురించి, చోటా మీలాంటి రిపోర్టర్స్ గురించి ఇది కాదు. ఒక బాధ్యత గల ఫోర్త్ పిల్లర్ అయినటువంటి, దేశానికి ఫోర్త్ పిల్లర్ అయినటువంటి ఒక రిపోర్టర్ గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు ఈ రోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రెడ్ బుక్ వాడాల్సిన వాళ్ళు వాడతారు, నీలాంటి వాళ్ళకి రెడ్ బుక్ అనవసరం. అమరావతి బిడ్డల చాలు నిన్ను మెట్టుతో కొట్టి ఇంకొక 10 కాలాల పాటు నిన్ను జైల్లో ఉంచడానికి అని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా భారతిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పటికైనా మీరు మారండి. మీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే వార్తలు కానీ, ఫేక్ వార్తలు కానివ్వండి, న్యూస్ కానివ్వండి, ఇప్పటికైనా మార్చి నిజాన్ని చూపించండి. మీతో పాటు రాష్ట్రంలో చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఒకసారి ఏం చూపిస్తున్నారు, మీరేం చూపిస్తున్నారో చూడండి.
మీకు ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఏమైనా ఇబ్బంది అయ్యి ఉన్నట్లయితే అన్ని సైలెంట్ అయిపోయేసి ఛానల్ బంద్ చేసుకోండి. ఈ రాష్ట్రం చేసి ప్రభుత్వం చేసి మంచిని చూపించడం చేత కాకపోతే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మా మహిళలకి, మా రాష్ట్ర ప్రజల మహిళలకి ఈరోజు ఈ గత ముఖ్యమంత్రి అదే విధంగా వైకాపా నుంచి చాలా అవమానకరమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగాయి. ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి సాక్షి ఛానల్ ని, సాక్షి పేపర్ ని రాష్ట్రం నుంచి బైహార్ట్ చేసేసేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ 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 గౌతమ్ గారు. సార్ శ్రీనివాస్ గారు, మరి కొమ్మినేని శ్రీనివాస్ గారు అరెస్టు జరిగిందేమో మహిళల్ని అవమానకరంగా మాట్లాడారని చిత్రీకరించారు. అవునండి. ఒక ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు, ఒక రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు, అవును, వాళ్ళందరినీ కూడా ఒక వృత్తికి సంబంధించిన మహిళలుగా చిత్రీకరించి మాట్లాడారు. అంటే దేనికి? ఓ భావజాలంతో ఉన్నారు వాళ్ళు. అంటే అమరావతి మీద విషయం జరిగేటువంటి భావజాలంలో భాగంగా ఈ మహిళలు అంటే ఇలాంటి ప్రాంతం ఇది అని ఎక్స్పోజ్ చేశారు. ప్రధానంగా ఓ ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం బలంగా చేశారు. ఆ బలంగా చేసే క్రమంలో వీళ్ళు మాట్లాడేశారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, కేసులు పెట్టారు. మనం చూస్తాము ఈ డిబేట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది ఇష్యూ అయిద్దని తెలుసు ఆయనకి. ఆయన జర్నలిస్ట్. ఇప్పుడు నేను ఈ ఛానల్ హెడ్ అండి. ఈ ఛానల్లో ఈవెన్ కెమెరామ్యాను, ఒక రిపోర్టర్ కెమెరా పెట్టాలన్నా సరే విత్ మై పర్మిషన్, నా అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ వార్త ఇస్తున్నారనేది నాకు చూపించిన తర్వాత నేను దాన్ని అది ఎందుకు అది అవసరమా కాదా అని చెప్పి నాకు చూసుకున్న తర్వాత ఓకే ఆ వార్తను ఇవ్వండి, లేదు అంటే కనుక ఆపండి అంట. పదాలతో సహా ఇప్పుడు ఇక్కడ వచ్చే స్క్రిప్ట్లు కానీ ఇతర అంశాలు పదాలను కూడా నేనే చూసుకుని చెప్పుకుంటా. అది నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ పదం తప్పు దొల్లింది అనుకోండి నేను ఓకే. నేను మీతో పాటు చాలాసార్లు డిబేట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది నా డిబేట్లు ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఎవరూ బూతులు మాట్లాడలేదు, నేను ఎవరితోనూ బూతులు మాట్లాడచ్చు, నేను ఎవరితోనూ వారించలేదు. ఎందుకు వారించలేదంటే నేను ఆ వివాదరహితమైనటువంటి సంభాషణని తీసుకురాలేదు కాబట్టి. ఆ వివాదరహితమైన సంభాషణ నేను తీసుకొచ్చాను అంటే మీరు మాట్లాడతారు, నేను తీసుకురాకపోతే మీరు మాట్లాడరు. అంటే ఏంటి? నేను మీతో మాట్లాడిపించినట్టే కదా. అది మాట్లాడిపించి నాకు భాగం ఉంది. సరే అయిపోయింది. సరే వాళ్ళిద్దరూ కూడగలుపుకునే చేశారు. సరే మరి భారతీ రెడ్డి గారిని గతంలో మనం చూస్తే ఎవరో ఒక అతను చేబ్రోలు కిరణ్ అనే ఒక అతను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాడు. అతను ఏదో విషయం మాట్లాడాడు. దాన్ని అప్పుడు వెంటనే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, చర్యలు తీసుకుంది. వెంటనే వితిన్ సెకండ్స్లో మహిళల గురించి అలా మాట్లాడకూడదు అన్నారు, యాక్షన్ తీసుకున్నారు. మరి మహిళల గురించి మాట్లాడి 3 రోజులు అవుతుందిగా. అతని మీద మాకు సంబంధం లేదు, మేము ఖండిస్తున్నాము అని కొంతమంది, కృష్ణరాజు మాట్లాడిందని తప్పే ఉంది, ఆయన భావజాలం అదని చెప్పాను అని కొంతమంది, మరి లక్ష్మీపార్వతి గురించి మాట్లాడినప్పుడు రాజు ఆపోయా, నీ పద్ధతి నాకు అర్థమవుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసు, నువ్వే పార్టీ, నాకు తెలుసులే నువ్వే పార్టీ వాడు అని అంత సీరియస్గా మాట్లాడాడు కదా. మరి కృష్ణరాజు ఆగవే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మహిళల గురించి మాట్లాడేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ టార్గెట్ మహిళలు కాదు, అమరావతిలో ఉన్నటువంటి మహిళలు టార్గెట్. ఏమంటారు? అదే కుట్ర. ఈ కృష్ణరాజు మాట్లాడిన మాట ఆయన మాట్లాడాలనే ఉద్దేశం కూడా ఆయనకి లేదండి. ఆయన చేత మాట్లాడిపించారు. మరి ఆయనకి స్క్రిప్ట్ పంపించి మరీ మాట్లాడించి కాదు ఇది అమరావతి మీద విషం చల్లటానికి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి పూర్తయింది అనుకోండి, రేపు నేను వచ్చి దేన్ని ఆపాలి? మళ్ళీ నేను వస్తానంటున్నాను కదా, నేను వచ్చి దేన్ని ఆపాలి? నేను చెప్పిన 3 రాజధానుల అంశం నేనే విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా అమరావతి కట్టకుండా నేను అడ్డం పడతాను చూడు అని ఆపుకోవటానికి ఏం ఆపాలి? పూర్తయిపోతే అది ఎక్కడ బాగుపడుతుందో అనే ఒక దుగ్ధ, పూర్తి కాకుండా అడ్డం పడాలి అనే ఒక ఇంటెన్షన్, దీంతో తయారు చేసిన స్క్రిప్ట్. పోసాని కృష్ణమురళి క్లియర్ గా చెప్పాడు, మాకు స్క్రిప్ట్ వస్తుంది, దాని ప్రకారమే మేము మాట్లాడతాం, ఆ తర్వాత సజ్జల భార్గవ రెడ్డి దాన్ని ప్రపంచానికి ముక్కలుగా ఎక్స్పోజ్ చేసి వైరల్ చేస్తాడు అనే అంశాన్ని ఆ రోజున పోసాని కృష్ణమురళి క్లియర్ గా చెప్పాడు.
ఇది కూడా అలాంటి స్క్రిప్టే. ఇప్పుడు ఒక న్యూస్ ఐటమ్ లాగా న్యూస్ యాంకర్ దాన్ని చదివితేనో, లేదు ఒక ఆ, ఏమంటారు, ఆఫ్ ఆఫ్ రికార్డ్ దీనిలాగా ఒక గాసిప్ లాగా చెప్పినా కూడా ఛానల్ మీద చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్న ఛానల్. ఏ శాటిలైట్ ఛానల్ అయినా సరే అండర్ దాని కింద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాంతో ఏదైనా వాళ్ళుగా చెప్పింది అని అనేది అనిపిస్తే వాళ్ళు వెంటనే పర్మిషన్ క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి మూడో వ్యక్తి అయిన కృష్ణరాజు చేత మాట్లాడిచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే, ఈ కాన్స్పిరసీ కుట్ర ఒకటి దాగి ఉంది ఇందులో అని. ఇప్పుడు పోలీసులు కూడా ఆ విషయం అయ్యే కృష్ణరాజు ఫోన్ నెంబర్కి వచ్చిన ఫోన్లు ఏమిటి, ఆయనది ఏమిటి, గూగుల్ టేక్అవుట్ లో ఏం బయటపడుతుంది, ఆయన ఎక్కడెక్కడికి తిరిగాడు అనే మొత్తాన్ని వెరిఫై చేసుకుంటున్న కారణం ఏంటంటే ఇది స్క్రిప్టెడ్ వెర్షన్ అని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆధారాల కోసం. ఇది అమరావతి రైతులని కించపరచాలనో లేకపోతే ఇంకొకటనో ఒక దుగ్ధ కూడా దీంతో పాటు తీరుతుంది వీళ్ళకి. ఏ రైతులైతే ఈయన మీద 1500 పైచిలుకు రోజులు పోరాటం చేసి ఈ ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధానిని పూర్తి చేయకుండా ఆపటానికి అడ్డం పట్టడానికి ఉన్న ఫెసిలిటేషన్ ని కూడా చూసుకున్నట్టుగా ఇంతకుముందు 1-2 నెలల కిందట అనుకుంటాను అన్ని పేపర్లోనే వచ్చింది. ఈ కొంతమంది ఓడగొట్టిన నాగడి కొయ్యలు ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిన వాళ్ళని చంద్రబాబు అంటే అకారణంగా ద్వేషం చూపించే వాళ్ళందరినీ పోగేసి హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఈ కాన్స్పిరసీ మొత్తం తయారు చేస్తున్నారు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మాట మాట్లాడుతున్నాడు. పిశాచులకి రాక్షసులకి మధ్యలో జరిగిన సంకర జాతిది అని మాట్లాడుతున్నాడంటే ఇది కూడా ఒక స్క్రిప్టే. ఇమీడియట్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. కొమ్మినేని శ్రీనివాస్ని ఎలా అరెస్ట్ చేశారో ఈయన మీద కూడా ఎలా కేసు ఉందో కృష్ణరాజు మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసులు పెట్టాలి, అతను కూడా అరెస్ట్ చేయాలి. ఒక సంకర తెగ అంటే ఏమిటండి? ఎవరిని అవమానిస్తున్నాడు? సంకర తెగ ఏంటి? పిశాచులకి రాక్షసులకి మధ్య సంకర తెగలాగా వీళ్ళంతా. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డివిజన్ లో ఈ తాడేపల్లిలోనే ఒక బిల్డింగ్ తీసుకొని మరి ఆర్గనైజ్డ్ గా యూట్యూబ్ ఛానల్స్ ని 300 ఛానల్స్ ని హైర్ చేసి వాళ్ళు పెట్టించినాయో ఆ క్రెడెన్షియల్స్ మొత్తం అక్కడ ఉంచుకొని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు ఈ బూతులని ఈ ప్రపంచం నిండా పంచటానికి. అలాగా ఇప్పుడు వాళ్ళు చేసిన పనిని ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్డ్ గా ఈ శక్తులన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడంటే ఎంత ధైర్యం, ఎంత కండకావరం ఉండాలండి? ఎవరు చేశారు కుట్ర? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని కుట్ర చేశారు. మొన్న 127 ముద్దాయిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, కర్రకట్ట కమల్ హాసన్ అని పేరు కూడా వచ్చింది ఆయనకి. ఆయన చెప్పాడు ఖచ్చితంగా ఇది అక్కడ జరిగిన కుట్రేనని. కుట్రలు చేయటం, కుతంత్రాలు అల్లడం సజ్జల రామకృష్ణారెడ్డికి గాని జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులకు గాని వెన్నతో పెట్టిన విద్య. పింక్ డైమండ్ అనే ఒక కుట్రని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి విజయసాయి రెడ్డి చేత ఆ అంశాన్ని లేవనెత్తించి కావాలంటే ఈ రోజు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు పడుకునే బెడ్ కింద చూడండి ఆ పింక్ డైమండ్ ఉంటది అని అనిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అంశంలో మాట్లాడిన దాన్ని ఈయన దళితులకు వ్యతిరేకని కట్ అండ్ పేస్ట్ వీడియోలతోటి, ఆ రోజున ఇంత టెక్నాలజీ కూడా లేదు పాపం, ప్రజలందరూ మీడియాలో ఏదైనా వస్తే అది నిజమని నమ్ముకునే లాంటి రోజుల్ని బేస్ చేసుకొని ఆ కట్ అండ్ పేస్ట్ వీడియోలతోటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అని ఒక ముద్రను వేశారు. ఇక ఇలాంటి అంశాలు ఎన్నో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు తయారు చేసిన స్ట్రాటజీలు, దాన్ని స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజిస్టులు చేస్తున్నారు, స్ట్రాటజీ అంటారు. అది ఎలక్షన్ గెలవటానికి చేసేదైతే స్ట్రాటజీ, పక్క పార్టీని కాల్లాగి పడేయటానికి చేసేదాన్ని అయితే కాన్స్పిరసీ, కుట్ర అంటారు.
అలాగా ఈ రోజున అమరావతి మీద ద్వేషం కక్కటానికి, ఇంత విషం చిమ్మటానికి పాల సముద్రం చిలికితే మ, ఈ కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది అన్నట్టు ఈ గరళం కూడా వచ్చిందండి. ఆ వచ్చిన గరళాన్ని ఆ, మరి శివుడు తన కంఠంలో ఆర్పెట్టాడు. వీళ్ళకి నిలువెల్లా ఉంది విషం. వీళ్ళు ఇంకా ఇంకా ఘోరమైన గరళాన్ని, అందులో నుంచి వచ్చిన ఆ గరళాన్ని వీళ్ళు అమరావతి మీద చిమ్ముతున్నారు. శివతాండవం జరిగి తీరాల్సిందే. మళ్ళీ దేవదానవుల వారు జరిగినట్టుగా మళ్ళీ ఇది జరగాల్సిందే. ప్రభుత్వం ఏం చేస్తుందో చెయ్యదో ప్రజా సంఘాలుగా కానీ ఈ సంఘం సంక్షేమం కోరుకునే వాళ్ళగా కానీ మనం కూడా చేసి తీరాల్సిందే. రైతులకు ఎప్పుడు అండదండగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆ పనులు మనం అప్పుడు ఆ రోజులు ఉన్నాం. అవును, కానీ రైట్. విచిత్రమైన అంశం ఏమిటంటేనండి, ఇక్కడ వీళ్ళు ఇంకా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకుని వస్తున్నారు ఈ పన్నిటిని. అవును, వీళ్ళని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉంది. రైట్. మన చెక్కకి చెదబడితే ఏం చేస్తామండి? అవును, ముందేసి చంపేస్తాం. కొట్టి చంపేస్తాం. అవును, ఇలాంటి చెద పురుగులాగా వీళ్ళు మాట్లాడే మాటలు మొత్తాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. రైట్. ఓకే, మస్తాన్ గారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. కేసులు పెడితే తప్పే ఉంది అంటే మనం చేసిన వ్యాఖ్యల మీద కేసులు పెట్టకూడదని రూల్ ఏముందా? అంటే మనకి భావస్వేచ్ఛ, స్వతంత్రం, భావస్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పని ఎవరిని పడితే వాళ్ళని చిత్రీకరించకూడదు. ఎలా పడితే అలా చిత్రీకరించడం, ఎలా పడితే అలాగా దుర్భాషలు ఆడడానికి లేదు కదా. దానికి భావస్వేచ్ఛ లేదు కదా. భావస్వేచ్ఛ ఏముంది? సమాజంలో ప్రశ్నించడానికి ఉంది, సమాజంలో సమస్యను చెప్పడానికి ఉంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడానికి లేదు కదా. ఎవరిని పడితే వాళ్ళని ఇలా పడితే అలా చిత్రీకరించడానికి లేదు కదా. ఆరోపణలు చేస్తాం, అది వేరే విషయం. కానీ ఆత్మాభిమానాలని దెబ్బతీసేలాగా మాట్లాడడానికి లేదు కదా. ఏమంటారు? ఓవరాల్గా మీకు అరెస్ట్ తర్వాత ఎపిసోడ్ నాటికి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదో ఏమనిపిస్తుంది అంటే, అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు వన్ బై వన్ మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కొక్కరుగా మాట్లాడుతూ ఉన్నారు. అది సాక్షికి ఆపాదించొద్దు అంటారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆపాదించొద్దు అంటారు. మరి దాన్ని ఎవరికి ఆపాదించాలి? మరి ఎవరికి ఆపాదించొద్దు అన్నప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ విషయం వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. ఏపీ 23 వీక్షకులకు, గౌతమ్ గారికి, శరత్ గారా ఉంది, శరత్ గారేనా? రాఘవేంద్ర గారు ఉన్నారు. రాఘవేంద్ర గారు, సారీ, రాఘవేంద్ర గారికి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఏంటంటే, మనకి వెంట భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందో ఎదుటి వాళ్ళకి కూడా అంతే భావ ప్రకటన స్వేచ్ఛ. సో ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని హరించకుండా, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా మాట్లాడటమే రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. దానిలో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ఏమైంది, మహిళలకు సంబంధించిన వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించారు అనే దాని మీద సమస్య మూలం అంతా వచ్చింది. నేను ఒకటి వివరిస్తాను. యాక్చువల్గా ఏంటంటే, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో అని ఉంటుంది. అది 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ హై రిస్క్ గ్రూప్స్ అని ఒక సర్వే నిర్వహిస్తుంది. దాని సర్వే సారాంశం ఏంటంటే, ఏ రాష్ట్రాల్లో ఎయిడ్స్ విస్తరణకు అనుగుణంగా ఉండే హాట్స్పాట్స్ ఉన్నాయి, ఆ విలేజెస్కి దగ్గరలో అవి ఉన్నాయి. రెండోది, ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, మేల్ సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ద్వారా ఎయిడ్స్ ఎంత మేరకు విస్తరిస్తుంది, వాళ్ళని విస్తరించకుండా చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఆ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ఇవ్వాల్సిన పౌష్టికాహారం ఏంటి, వాళ్ళని చైతన్యం తేవటం ఏంటి, వాళ్ళకి ఉపాధి కల్పించడమా లేదా పెన్షన్లు ఇవ్వటమా, వీటికి సంబంధించి మొత్తంగా కూడా ఏం జరుగుతుంది దేశం మొత్తం మీద అనేది ఆ యొక్క నాకో ఈ ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ సర్వేకి సంబంధించిన విషయాలు. ఆ సందర్భంగా ఆయన అది ఎక్కడ తీసుకొచ్చారు,
అక్కడ ఆ రోజు ఏం జరుగుతుంది, అమరావతి దేవతల రాజధాని అన్నారు, అది ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు దానిలో నుంచి ఆయన ఇది తీసుకొచ్చాడు. అసలు అక్కడికి ఈ నాకోకి సంబంధించిన ఎయిడ్స్ ప్రాజెక్టుకి సంబంధమే లేదు. ఇంకో విషయం ఏంటంటే, అది ఆ సర్వే ఇచ్చిన తర్వాత జూన్ 2వ తారీఖు టైమ్స్ ఆఫ్ ఇండియాలోను కొద్దిగా అటు ఇటుగా హిందుస్థాన్ టైమ్స్ లో కూడా వచ్చింది. ఆయన అదే ఉటంకించారు, ఎవరు, కృష్ణరాజు గారు. అయితే ఆయన ఉటంకించిన దానిలో ఏంటంటే, మనం చెప్పాలంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ మొదటి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ నివేదిక చెప్పి, అదేవిధంగా మన రాష్ట్రంలో హాట్ స్పాట్స్ విషయానికి వస్తే నంద్యాల మొదటి ప్లేస్ 393 హాట్ స్పాట్స్ ఉన్నాయి, కర్నూలు 332 ఉన్నాయి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో 365, గుంటూరు జిల్లాలో 177 హాట్ స్పాట్స్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా వివరంగా ఉంది దానిలో. అంటే కృష్ణా జిల్లాలో 15,437 మంది, గుంటూరు జిల్లాలో 9,350 మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు అనేది పాయింట్. నేను పర్టికులర్ గా ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అనేది ఎందుకు హైలైట్ చేసి చెబుతున్నానంటే, ఆయన చెప్పింది వీళ్ళ గురించి చెబుతూ ఆయన ఏం చేసేసాడు, అసలు ఆ నివేదికలో ఎక్కడా అమరావతి లేదు, అమరావతి అనే పదమే లేదు. ఆ మాటకు వస్తే అసలు లేని దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంటారు కాబట్టి ఆ దేవతల రాజధాని కాదు అది, మనం ఆ మాట పదే పదే వస్తుంది, దేనికి ఫలానా రాజధాని అని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో అనేసాడు ఆయన. సో సమస్య అంతా అక్కడ వచ్చింది. ఇక్కడ అంటే ఆయన ఏం చెప్పాలి, అసలు దానికి దీనికి ఎందుకు పోల్చారు మీరు ఎయిడ్స్ ప్రాజెక్టు దానికి సంబంధించి విస్తరణ, దాన్ని అరికట్టాలంటే ఎన్జిఓలు చేస్తున్న కృషి మాట్లాడుకోండి. కానీ దాన్ని తీసుకొచ్చి అమరావతిలో అసలే మన 10 ఏళ్ళుగా రాజధాని లేదు, ఒకసారేమో అక్కడ ఏమన్నారు, మనం మునిగిపోయిద్ది అన్నారు, ఒకసారి ఏమో ఎడారి అన్నారు, బొత్స సత్యనారాయణ గారేమో శ్మశానం అన్నారు, తమ్మినేని సీతారాం గారేమో ఎడారి అన్నారు, ఆ తర్వాత ఒక వర్గానికి సంబంధించిన అన్నారు, ఆ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు, ఆ తర్వాత అసలు మొన్నొచ్చి నరేంద్ర మోడీ గారు అక్కడ 1,00,000 కోట్లతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత కూడా అక్కడ కాకుండా ఈ డీజీపీ ఆఫీస్ దగ్గర లేదా నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనుమానాలు ఎక్కడ బలపడ్డాయి అంటే, దీని కొనసాగింపుగానే కృష్ణరాజు గారు మాట్లాడా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. కాబట్టి అదే ఆరోపిస్తా ఉన్నారు అందరూ. ఈ రోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆల్పార్ సురేష్ గారు కొద్దిసేపటి క్రితం అదే అంటాడు. ఆయన ఏంటి, అసలు ఆ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ వేరు ఇది వేరు కదా, ఇది ఎందుకు కలిపారంటే దీని వెనకాల ఏముంది తేల్చాలంటాడు. సో ఉపరాష్ట్రపతి గారు కూడా ఆ విధంగా మహిళల్ని, ఆయన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కామెంట్ చేశారు. అసలు రేణుకా చౌదరి గారు అయితే అసలు ఇలాంటి వాళ్ళని శిక్షించడం కాదు, మహిళలకు వదిలేసేయాలంటున్నారు. సో ఇది అటు ఇటు పోయి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, ఇది సాక్షి కార్యాలయాల మీద దాడి దాకా వెళ్ళిపోయింది. చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే గతంలో ఎట్లయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు మనం అంత అది కరెక్ట్ కాదని మనం అందరం అంటాం. ఈ రోజు కూడా, ఈ రోజు సాక్షి కార్యాలయం వెళ్తాం కూడా కరెక్ట్ కాదు. కానీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైపోతా ఉన్నాయి, అది చేయటాడిపోతుంది. ఇందాకేమో విజయవాడ అన్నారు, ఇప్పుడేమో మంగళగిరి అన్నారు. చాలా అన్ఫార్చునేట్ థింగ్. అంటే నేను అనేది ఏంటంటే, రేపు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఇలా చేస్తే రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ అదే పరిస్థితి మీకు కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. అసలు మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిందేమో అమరావతి బ్రాండ్ మీద. అమరావతి బ్రాండ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అక్కడ పరిశ్రమలు ఎలా స్థాపించాలి, రైతులకు ఎలా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి, లేదా మనకున్న వనరులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం 10 సంవత్సరాలు అయిపోయింది, రాజధాని లేదు, ఇప్పుడిప్పుడే మొత్తం నిర్మాణం అవుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఉన్న ప్రధానమైన రాజకీయ పక్షాలు కక్ష సాధింపు చేస్తాము, లేదంటే ఒకరికొకరు ఇట్లా కొట్టుకుంటామంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? అంతిమంగా నష్టపోయేది రాష్ట్రము, ప్రజలే. వాళ్ళు ఏదో వాళ్ళ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం అవుతా ఉంటాయి, వాళ్ళ కార్యకర్తల కోసం వీళ్ళ కార్యకర్తల కోసం కొన్ని చర్యలు చేపడతా ఉంటారు. సో అది కాదు కదా మనందరికి. రేపొద్దున మీ పిల్లలు కానీ, మా పిల్లలు కానీ, ఇంకొక పిల్లలు కానీ, అసలు రాష్ట్రంలో ఉన్న యువతరం కానీ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పించుకొని విదేశాలకో, హైదరాబాదో, బెంగళూరు వెళ్లకుండా ఇక్కడే మనం ఉద్యోగాలు, ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు వందలాది ఉన్నాయి, మెడికల్ కాలేజీలు దాదాపు 10 సంఖ్యలో ఉన్నాయి, వీరందరూ బయటకు వస్తే ఇక్కడే ఉపాధి కల్పించుకోవాలి కదా. ఇవన్నీ మానేసి మనం రెడ్ బుక్ అంటారు, ఒకళ్ళు బ్లూ బుక్ అంటారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా ఈ విషయంలో ఏంటంటే, ఖచ్చితంగా కృష్ణరాజు గారు కానీ, లేదంటే కొమ్మినేని గారు కానీ అసలు జరిగిన తెల్లారే ఆ సెన్సిటివ్ విషయాన్ని గమనించి, మేము ఆ ప్రాస్టిట్యూట్స్ రాజధాని అనే మాటని ఉపసంహరించుకుంటున్నాము, బేషరతుగా క్షమాపణ చెబుతున్నామనే ఒక్క మాటతో అయిపోయింది. ఇదంతా ఏం ఉండేది కాదు. మేము దీన్ని అన్వయించడం తప్పు, దేవతల రాజధానితో పోల్చడం తప్పు, అది కరెక్ట్ కాదు, మేము అదంగా అనకుండా ఉండాల్సింది అనే మాట కనుక అంటే, ఈరోజు
ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం ఏం కాదనేది నేను అంటాను. ఖచ్చితంగా ఇప్పుడు గతంలో ఏంటంటే శ్రీనివాస్ గారు, గతంలో ఏంటంటే నేను ఫస్ట్లో 96లో నేను ఈనాడులో చేరాను. అప్పుడు ఏదన్నా ఒక సమస్య వస్తే జిల్లా స్థాయిలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళు, లేదా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసేవాళ్ళు. రాయలసీమ లేదా తెలంగాణ లేకపోతే ఇక్కడ కోస్తా ఇటువైపు ఒక ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులు, అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, కాంగ్రెస్ వీళ్ళందరూ కూర్చునేవాళ్ళు. ఈ రోజు ఏం లేదు, ఈ పార్టీ ఆ పార్టీ రెండో ఉంటాయి. అది కాదంటే ఇది. ఎప్పుడు మేధావులు లేరు, ఎవరు మంచి చెప్పేవాళ్ళు లేరు, ఏమి లేదు. అయితే నేనేమంటానంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ గోలికి పోకుండా ఇప్పటికైనా ముందుకు వచ్చి మేము ఆ రెండు పదాలని పోల్చడం తప్పు, వాళ్ళందరూ అయ్యారు, మేము అన్కండిషనల్ గా క్షమాపణలు చెప్తున్నాము, ఈ ఈ దీన్ని ఇంతటితో ముగిద్దాం అనే విధంగా చెప్పగలిగితే, ఎందుకంటే మహిళలు కూడా ఆ రోజు ఫస్ట్ రోజు అదే కోరుకున్నారు, మహిళా రైతులు కూడా వాళ్ళు అడిగింది క్షమాపణ చెప్పండి అని. ఎస్, క్షమాపణలు చెప్పండి అన్నారు, అంతే, చెప్పేస్తే అయిపోయేది. ఇప్పుడు ఇప్పుడు గతంలో ఇప్పుడు భారతీ రెడ్డి గారు ఏంటి ఏం తీసుకోవాలి చర్యలు, ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఛానల్కి నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి తప్పుగా, మీ యాజమాన్యం అనేది ఆ మస్తాన్ రావు గారిని పిలవబాకండి అని. అదేవిధంగా కృష్ణరాజు గారిని పిలవబాకనో, లేకపోతే కొమ్మినేని గారు అలా ఎందుకు కండక్ట్ చేశారని ఆయనకి ఏదో నోటీస్ ఇవ్వటమనో ఏదో యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మహిళా రైతులు సంతోషించేవాళ్ళు. ఏమీ లేదనుకుండా వాళ్ళని వెనకేసుకు రావటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం అనేది నేను అంటాను రాష్ట్రానికి సంబంధించి. రైట్, ఓకే. రాఘవేంద్ర గారు ఏమంటారు? ఇప్పుడు మరొకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో శంకర తెగకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పదాలని వాళ్ళు మామూలుగా నాకు తెలిసి ఆ పదం ఇంట్లో భర్తన్నా ఊడుకోడు, అంతే కదా. అలాంటి పదం ఎవడో ఒకడో అంటే అది అసలు వాళ్ళని ఏరెత్తి చూపించండి ఇంకా బాధాకరం విషయం. సరే, మరి అలా ఉంటే ఇప్పుడు మరి సజ్జల అదే లిస్టులోకి వచ్చి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సజ్జల మీద యాక్షన్ ఉంటుందా? కూటమి ప్రభుత్వం ఇది కూడా మహిళల్ని అదే అది ఇప్పుడు ఆ పదాలకి ఈ పదాలకి పెద్ద తేడా ఉంది ఏదో అంటాం కదా మనం, పచ్చి బూత్ అంటాం. ఎవరన్నా తిట్టడానికి వచ్చినప్పుడు శంకర జాతీన అని బూత్ తిడతాం మనం, బాగా తిట్టాల్సి వచ్చినప్పుడు. మరి ఇప్పుడు శంకర తెగానే కదా అన్నారు, అది కూడా చిన్న పదమేం కాదు. పిచాచాలు, రాక్షసులు. సరే, ఏమంటారు ఇప్పుడు? ఇతని మీద యాక్షన్ ఉంటుందా సజ్జల మీద? శ్రీనివాస్ గారు, ముందుగా మన మస్తాన్ గారు మాట్లాడుతూ ఒక చిన్న పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడం తప్పే, వైసీపీ అటువంటిదే ఈ రోజు వైసీపీ సాక్షి కార్యాలయం మీద పరిస్థితులు అన్నాను, అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అంతేగాని నేననేది అది ఇది పోల్చడం కాదండి. పరిస్థితులు ఉత్పన్నం చేస్తున్నారు. నేను మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరు జరిగినా, తెలుగుదేశం పార్టీ అనేది ఎవడు తప్పు చేసినా, వాడు పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా సరే పదే పదే మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు, వాళ్ళని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నిన్న కాదు మన కిరణ్ తో సహా. తర్వాత నేను అనేది ఏంటంటే ప్రజలు పనిష్ చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయాలను దాడి చేశారో దానికి సంబంధించి ప్రజలు వాళ్ళని పనిష్ చేశారు. దానిలో ఎటువంటి సంకోచం లేదు నాకు చెప్పడానికి కూడా. అదే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తప్పుని ఇప్పుడు కూడా ఖండిస్తాను, దాని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాము, సాక్షి మీడియాలో అతను ఒక సాక్షి ఛానల్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు యాజ్ ఏ సాక్షి ఓనర్స్ గా ఆ ఏదైతే మీడియా సంస్థకు ఓనర్స్ గా మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయారు? ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోలేకపోవడంలో ప్రజల ఆగ్రహావేశాలకు గురవటంలో తప్పేంటి అని అడుగుతున్నా. నేను తప్పే, నేను తప్పు అంటున్నా. కానీ వీళ్ళు చేసిన తప్పు అయితే మరి మీరు చేసేది ఏంటి? ఓకే, సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సజ్జల గారు మాట్లాడుతున్నారు శంకర జాతి గురించి అని చెప్పేసి, మహిళలను ఉద్దేశించి అమరావతి ప్రాంతంలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నారు. నిన్న అండి వాళ్ళు మాట్లాడే మాటలు వింటే కడుపు పుడిదినోడు ఎవడైనా సరే మళ్ళీ వాళ్ళ మీద వచ్చేసి బయటకు వచ్చి ఎవడు కూడా
నాలుగు కామెంట్లు చేయడు. ఎందుకంటే ఒక లేడీ మాట్లాడుతా ఉంది, మా బిడ్డలకి ఇవ్వాల్సిన ఆస్తుల్ని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం దారాదత్తం చేశాము. మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా మీరు మాట్లాడతారని అడిగిన మాటలు విన్న తర్వాత కూడా ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి వీళ్ళని సంకర జాతి, వంకర జాతి అని చెప్పేసి ఏదైతే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా, అంటే మస్తాన్ రావు గారికి చాలా బాగా తెలిసి ఉంటది వైసీపీలో స్క్రిప్ట్లు ఎక్కడి నుంచి వస్తాయో, ఈ స్క్రిప్ట్ వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళకి ఒకటే కావాలండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజలు కూడా సంక్షేమం దిశగా ముందుకెళ్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాలి, ఈ రాష్ట్రం బ్రాండ్ ను దెబ్బతీయాలి, అమరావతి బ్రాండ్ ను దెబ్బతీయాలి, ఈ అమరావతి అంటేనే ఒక చట్టం. ఇప్పుడే ఏంటంటే భారతదేశంలోనే అమరావతి అంటే అందరూ కూడా తిరిగి చూస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది, ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళబోతా ఉంది, అమరావతి డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కడుపులో విషాన్ని పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఈ రోజు మనం చాలా కులంకుషగా మాట్లాడుకుంటే ఎంత ఇబ్బంది అంటే, ఆ సరౌండింగ్ లో ఇప్పటికే విట్ కాలేజ్ లాంటి ఎన్నో కాలేజీలు ఉన్నాయి. రేపు అక్కడ ఎంతో మంది అమ్మాయిలు చదువుకుంటా ఉన్నారు. రేపు ఎవరైనా పేరెంట్స్ అక్కడ వాళ్ళ పిల్లలు మళ్ళీ చదువుకు పంపిస్తారండి? ఎవరైనా పంపిస్తారా? అక్కడ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వేశ్యలుగా మారుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఎక్కడాక ఎందుకు విజయవాడ వాళ్ళు పంపిస్తారా? గుంటూరు పక్క జిల్లాలో ఉండేవాళ్ళు, ఒంగోలు పంపిస్తారా? ఎవరైనా సాహసం చేస్తారా వాళ్ళ పిల్లల్ని చూస్తూ అటువంటి ప్రాంతానికి పంపించడానికి? అదే విధంగా ఇదే అమరావతి సచివాలయం ప్రాంతంలో ఈరోజు ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఒక భర్త వాళ్ళ భార్యని సెక్రటరియట్కి ఉద్యోగానికి పంపడానికో లేకపోతే అమరావతి సరౌండింగ్ లో ఉద్యోగానికి పంపడానికో ఈరోజు ఆలోచిస్తాడా? ఆలోచించడా? అదే విధంగా ఈరోజు అమరావతి ఏరియాలో ఎంతో మంది పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు. వారందరిని రేపు ఎక్కడ పెళ్లిళ్ళు చేయాలి? ఎవరైనా వచ్చి అంటే ప్రాంతం పేరు అంటే అది ఖచ్చితంగా మనం ఎక్కడైనా సరే ఏదైనా ఒక మ్యారేజ్ ప్రపోజల్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఆ ఏరియా ఎటువంటిది, ఆ ఏరియా మంచి ఏరియానా కాదా అని చెప్పి ఫస్ట్ ఎంక్వైరీ అదే చేసుకుంటారు. అదే విధంగా ఆ లోకల్లో నివసించే వాళ్ళే కాకుండా ఆ ఏరియాలో ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరినైనా పిల్లల్ని ఇస్తారా ఆ ఏరియాకి? అవును. ఈ విధంగా అమరావతి ఏరియాలో జనసంచారాన్ని తగ్గించడం కోసం, ఆ ప్రాంతానికి ఎవరు రాకుండా చేయడం కోసం, ఆ ప్రాంతానికి ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలనుకుంటా ఉన్నారు. దాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తయారు చేసినట్లయితే ఈరోజు విదేశాల నుంచి విజిటింగ్ వస్తారు. ఫలానా అమరావతి ఏరియా ఇలా వేశ్యలకి సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉంటారంట అంటే టూరిస్టులు కూడా భయపడే పరిస్థితి. అప్పుడు అక్కడ హోటల్ మేనేజ్మెంట్ డెవలప్ అవుతుందా? హోటల్స్ కట్టాలనుకుంటారు, వాళ్ళు కడతారా వచ్చి? ఈ విధంగా రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీయడానికి, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చే పెట్టుబడులను ఆపడానికే ఈరోజు ఈ ప్రభుత్వం, అదే ఈ ప్రభుత్వం మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, కక్షపూరితంగా ముందుకెళ్తున్నట్టు పరిస్థితి. అయితే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ మైండ్ గల వ్యక్తి. ఇతను ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంటాడు. ఇతనికి కావాల్సిందంతా ఏంటంటే మసాలా కావాలి. హలో, నాకు వినపడుతుంది. అంటే అట్లా కాదు, మధ్యలో నాకు వేరే ఆడియో వస్తే ఆల్రెడీ చెప్పింది ఏమని, వైఎస్ఆర్సీపీ రిలీజ్ అలా కాకుండా ప్రాపర్ వేలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక సందేశం బలంగా ఇవ్వాలంటే వాళ్ళ నాయకులు పరామర్శిస్తానికో లేకపోతే నన్ను తెనాలి వెళ్ళినప్పుడు రౌడీ షీట్ల కుటుంబాలకి పరామర్శిస్తానికో వెళ్ళినట్టు ఆయనే అదే ఏదైతే ఆ రిలీజ్ చేసిన ప్రకటనలో అదే ఆయన రిలీజ్ చేస్తే పోయేది, పార్టీ కార్యాలయం ఇచ్చినట్టు కాకుండా. అదేవిధంగా సాక్షి యాజమాన్యం కూడా ఇట్లా మహిళలందరూ హర్ట్ అయ్యారు, ఇది సున్నితమైన సమస్య అని తెలుసుకున్నప్పుడు సాక్షి యాజమాన్యం తరఫున కూడా ఇదిగో పలానా కామెంట్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామనో, లేదా కృష్ణరాజు గారికి సంబంధించిన డిబేట్స్ ఆయన పిలవమనో ఏదో అట్లాంటి యాక్షనే కోరుకుంటున్నారు ఇప్పుడు మహిళలందరూ కూడా.
అలా చేసినప్పుడు కొంత వాళ్ళు శాంతించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదైతే ఇట్లానే కోర్టు కేసులు ఇట్లా మాట్లాడటాలు ఇవన్నీ దీని ఇంపాక్ట్ ఫర్దర్ గా అన్నిటి మీద పడే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే దీనిలో భేషజాలకు పోకుండా ఇలా మహిళలందరూ కూడా అట్టయ్యారు. ఒక ప్రాంతం మొత్తాన్ని కూడా లక్షలాది మంది కుటుంబాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు రాఘవేంద్ర గారు ఏదైతే చెప్పారో అదే విధమైన ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్రాండ్ ఇమేజ్ ని కూడా దెబ్బకొట్టే అంశంగా కూడా నేనే కాదు, తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, మన ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్యనాయుడు గారు. రైట్. ఇది ఇప్పుడు ప్రధానంగా మహిళల పట్ల వైసీపీకి ఉన్నటువంటి ఏదైతే అంకితాభావం, ఏదైతే మంచి అభిప్రాయం, భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం మహిళల పట్ల ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. ఇప్పుడు భారతీ గారికి విషయంలో ఎలాంటి ఒక సంఘటన జరుగుంటే ఊరుకునేవాళ్ళ. ఆ రోజు చెబ్రోలు కిరణ్ మాట్లాడినప్పుడు అతని మీద వైసీపీ సోషల్ మీడియా కానీ ఎంత పెద్ద ఎత్తున కొన్ని గంటల్లో అరెస్ట్ చేసిన దాకా కూడా వెంటబడ్డారు. మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అంటే ఓ భారతీ గారిని అంటేనే అంత ఆగ్రహ ఆవేశాలు రప్పించాయి. సాక్షి మీడియా దాని మీద పెద్ద ఎత్తున డిబేట్స్ నడిపింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ అంటే ఆ రోజు అంటే అది కూడా మరి పరిగణలో తీసుకోవాలి కదా, మరి అది కూడా నేరమే కదా. ఆ రోజు చెబ్రోలు కిరణ్ మీద ఎలా అయితే కేసు పెట్టారు, ఈరోజు సేమ్ టైం మహిళల్ని కించపరిచినందుకు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ మీద, అదేవిధంగా కృష్ణరాజు మీద కేసు పెట్టారు. రేపొద్దున మహిళల్ని కించపరిచినందుకు రేపొద్దున అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెడతారు. రేపొద్దున మేము ఎక్కడ కూర్చుని ఏదైనా మహిళలను దుర్భాషలాడే అనుకో మా మీద కూడా కేసులు పెడతారు. అయితే ఎవరి మీదైనా పెడతారు. అంటే మనకు ఒక భావజాలం అంటూ ఏడ్చిన తర్వాత ఆ భావజాలాన్ని మాత్రమే మనం పండించాలి తప్ప నోటికి వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అసభ్యకరమైనటువంటి పదాలని వక్రీకరించకూడదు. మనకు రాజధాని అంటే పగ, రాజధాని నిర్మాణం జరగకూడదు, రాజధాని నిర్మాణం ఆగిపోవాలి. దాని మీద ఎన్నో కుతంత్రాలు కుట్రలు చేసాం మనం. ఆ కుట్రల్లో భాగం ఇదొకటి. ఈ కుట్రని ఇచ్చేసేటప్పుడు సరిగ్గా ప్లాన్ చేయలేకపోయారు, ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ప్లాన్ని చక్కగా మంచిగా మొత్తం రెడీ చేసుకున్నారు, చక్కగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు, మంచిగానే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు, చక్కగా మాట్లాడాలనుకున్నది మాట్లాడేశారు. ఈ ప్రపంచంలో నలుమూలలకి ఆ పదాలని మళ్ళీ వైసీపీ సోషల్ మీడియానే ఆ పదాలని మళ్ళీ కట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కృష్ణరాజు అమరావతి గురించి అలా వ్యాఖ్యానించాడు అనేదాన్ని చాలా ప్రాపకాండ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇంటర్నల్గానో అంటే ఇక్కడ మహిళల మనోభావాలు కాదు, అమరావతి విధ్వంసం మీద అమరావతిని విధ్వంసమే ఎజెండాగా పెట్టుకున్నారు. కాబట్టి అమరావతిని నాశనం చేసేదానికి అమరావతి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్ని, అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్ని అందరినీ కలిపి తీసుకొచ్చి ఒక పదానికి ఆపాదించి చక్కగా పబ్బం గడుకునే ప్రయత్నం చేశారు. మళ్ళా మీరే ఎవడు తీసిన గోతులో వాడే పడతాడని మీరే దాన్ని మళ్ళీ కట్ చేసుకుని దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఎవడు తీసిన గోతులో వాడే పడతాడని చందంగా మీరు మాట్లాడించినటువంటి మాటలు మీరు ప్రపంచానికి మొత్తాన్ని కూడా ఇలా అమరావతి ఇలాంటి పరిస్థితులు ఇలా ఉంటుంది, ఇదిగో సీనియర్ జర్నలిస్ట్ ఇలా చెప్తున్నాడు, దీని గురించి ఇలా విశ్లేషించాడు అని చెప్పాలని చేసినటువంటి ప్రయత్నం ఒక్కసారిగా బెడిసి కొట్టి ఆ ఇద్దరు కూడా కటకటాల పాలయ్యారు. వీళ్ళిద్దరు కటకటాల పాలన కారణం ఎవరు? ఓ భారతీరెడ్డి, ఓ జగన్మోహన్ రెడ్డి. ఇది కాదనలేనటువంటి నిజం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ సాక్షి ఛానల్కి మేనేజర్ ఎవరు? చైర్మన్ ఎవరు? భారతీరెడ్డి ఫస్ట్ బయటకు వచ్చేవన్నా దాని మీద ఖండనిచ్చిందా? దాని మీద ఎక్కడన్నా ఆవిడ రెస్పాండ్ అయ్యి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుందా? కొమ్మినేని శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుందా? సేమ్ టైము ఆ పదాలని తొలగించారు అక్కడి నుంచి? లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని మనం లీడ్ చేస్తున్నాం, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాము, మనం ఇప్పుడు దీని మీద స్పందించాల్సిందే. అది మన ఛానల్ అయినా సరే మనం స్పందించాల్సిందే. మన రాజకీయ పార్టీ కూడా మన భవిష్యత్తే అనుకుని మరలా అధికారంలో రావాలనుకునేవాడు లేదంటే ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి వ్యక్తి, లేదంటే గతంలో మంచి చేశానని చెప్పే వ్యక్తి ఏం చేయాలి? వెంటనే ఆ పార్టీ నుంచి కూడా అపాలజీస్ చెప్పాలి. మేము కూడా మా పార్టీకి సంబంధించిన ఛానల్ కాబట్టి మేము కూడా ఆ వ్యాఖ్యలకి చింతిస్తున్నాం
అని ఇప్పుడు ఎవడైతే వచ్చి కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాడో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరలా మహిళలను తిడుతున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే బయటకు వచ్చి చెప్పాల్సిన కాండోలెన్స్ ఏంటంటే మేం కూడా ఖండిస్తున్నాము అని. సో మీరు ఖండించకపోగా తిరిగి మరలా బూతులు తిడుతున్నారంటే మీ మేధస్సుకి, మీ తెలివితేటలకి, మీ రాజకీయ అజ్ఞానానికి, మీ కుట్రల కుతంత్రాలకి, ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద మీకున్నటువంటి ద్వేషానికి అన్నిటికీ కలిపి కొన్ని వందల నమస్కారాలు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మీ విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరూ కష్టపడి చెప్పకుండా మీరే చెప్పుకుంటున్నట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చిన పాపానికి, మీరు చేసినటువంటి విధ్వంసానికి, మరలా ఒకసారి మీకు అధికారం వస్తే ఏం చేయబోతున్నారో చెప్తున్న మీ నోటితో మీరే చెప్తున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది.